ఖమ్మంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తొలుత ఆలయ చైర్మన్, అధికారులు, అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి గరుడ దేవునికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు తుమ్మల. దేశంతో పాటు రాష్ట్రంలోని ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నరసింహస్వామి జయంత్యుత్సవాలు వైభవపేతంగా జరుపుతున్నటువంటి శుభ సందర్భాన ఈనాడు పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం నాకు కలిగింది. ఆ స్వామి దయ వల్ల భక్తుల యొక్క కోరికలు తీరేదాగా, తెలంగాణ సుభిక్షంగా ఉండేదాగా, ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు ఏ రకంగా ఉన్నా కూడా రైతాంగానికి ఏ రకమైనటువంటి కష్ట నష్టాలు రాకుండా చూసేటటువంటి బాధ్యత ఆ ఉగ్ర నరసింహస్వామి తీసుకోవాలని, ఆయన యొక్క కరుణా కటాక్షాలు భక్తకోటి మీద ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు. 2 మే 2026 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా 28వ తారీఖు అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలతో పాటు 2వ తారీఖు వరకు ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. అలాగే 1వ తారీఖు స్వాతి నక్షత్రం పౌర్ణమి నాడు గిరిప్రదర్శన ప్రోగ్రాం కూడా ఉంటుంది. ఈ 5 రోజులు కూడా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగబోతూ ఉన్నాయి. ఈరోజు ఇందులో భాగంగా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా గరుడ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ 5 రోజులు కూడా ప్రజలందరూ కూడా, ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వామివారి కొండ మీద పార్కులో ఏర్పాటు చేసినటువంటి ఏకశిలా గరుడ విగ్రహాన్ని తుమ్మల మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా యాగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి స్వామివారి సన్నిధిలో 1వ తారీఖు, మన 30వ తారీఖు స్వామివారి జయంతి, నృసింహ జయంతి కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటలకి స్తంభోద్భవ దర్శన కార్యక్రమం ఉంటుంది. సంవత్సరంలో ఒక పర్యాయం మాత్రమే ఈ దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తదుపరి 1వ తారీఖు శుక్రవారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ఉదయం అష్టోత్తర కలశ స్నాపన కార్యక్రమము, అదేవిధంగా సాయంత్రం స్వాతి నక్షత్రం కలిసి రావటం వల్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉంటుంది.